పాయింట్ వర్మ అయితే కౌంటర్ ఇచ్చారండి. జనసేన పార్టీకి కావచ్చు, పవన్ కళ్యాణ్‌కి, నాగబాబు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మనకు తెలిసిందే కదా! కర్మ అని ఎప్పుడైతే పదం వాడాడో, ఎందుకంటే ఒకళ్ళు కాదు గెలిపించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు, అక్కడ ఉన్న కార్యకర్తల కష్టం, అలానే పవన్ కళ్యాణ్ స్వతహాగా గెలిచాడు తప్ప ఎవరి మద్దతు వల్ల లేకుంటే ఎవరి సపోర్ట్ వల్ల అయితే గెలవలేదని అయితే నాగబాబు ఖరాఖండిగా చెప్పి అలా అనుకుంటే వాళ్ళ కర్మ అనేది ఏదైతే మాట అన్నాడో దానికైతే కౌంటర్గా అయితే పిఠాపురం వర్మ అయితే కౌంటర్ ఇచ్చారండి. నేను ఇక్కడ లోకల్గా పుట్టాను, నేను పుట్టి పెరిగింది పిఠాపురమే, నాకు ఎక్కడంటూ స్వతహాగా నాకు సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ దీన్ని తగ్గి నా ఫ్యాన్ బేస్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు, నా స్థాయిని తగ్గించడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పాసింగ్ క్లౌడ్ చాలామంది వచ్చిపోతుంటారు. ఆయన అంటే ఆ మాట అనలేదు కానీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి బయలుదేరిద్ది, దానిలో ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు, కానీ నేను ఇక్కడే ఉంటాను పిఠాపురం, అలానే నేను లోకల్ అనేది చెప్పుకొచ్చాడు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే నాకంటూ సపరేట్గా ఒక అభిమానులు ఉన్నారు, నాకంటూ సపరేట్గా ఒక క్యాడర్ ఉంది, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఇండిపెండెంట్గా అతను గెలిచాడు కూడా. మీరు చూసుకుంటారు 2014లో ఇండిపెండెంట్గా అతను గెలిచాడు, తర్వాత టీడీపీకి మద్దతుగా ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఇండియన్ బార్డర్లో సైనికులాగా అయితే కాపలాగా ఉంటాను అన్న ఉంటానైతే చెప్పుకొచ్చాడు పిఠాపురం వరం అయితే. సరే ఓవరాల్గా అయితే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు దాదాపు, ఎందుకంటే 5 ఎమ్మెల్సీలు రీసెంట్గా వచ్చినాయి ఎమ్మెల్యే సంబంధించి, వాటిలో అయితే ఆయనకైతే దక్కలేదు. ఓవరాల్గా అయితే పిఠాపురం వరం అయితే నాగబాబు అయితే కౌంటర్ ఇచ్చారు, దానికైతే సమాధానం చెప్పారు. మరి దీని గురించి జన సైనికులు లేకుంటే జనసేన లీడర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. యాక్చువల్గా మిగతా వాళ్ళు ఏమీ స్పందించలేదు కానీ, ఎందుకంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు. కాకపోతే వర్మ మటుకు కొంచెం అయితే ఇండైరెక్ట్గా నాగబాబు ఎట్లా అయితే ఇండైరెక్ట్గా వర్మని టార్గెట్ చేసి చెప్పారో, అలానే వర్మ కూడా ఇండైరెక్ట్గా అయితే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని అలానే నాగబాబుని ఉద్దేశించి చెప్పారు. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది, నేను ఇక్కడ లోకల్ వాడిని, నేను లోకల్ని అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గెలిచాడు, అంత ఈజీ కాదు అక్కడి నుంచి గెలవడం, కాబట్టి నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, నా స్థాయి ఎవరిని తగ్గించలేరని చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి ప్రస్తుతం, ఎందుకంటే వర్మకి ఎటు కాని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీ రాలేదు, ఇటు ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ ఇవ్వలేదు, కనీసం ఆ నియోజకవర్గం ఇప్పుడు యాక్చువల్గా పిఠాపురం నియోజకవర్గంలో అతనికి మంచి గ్రిప్ ఉంది, అందరూ తెలిసిందే. కానీ ఈ నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గం ఒకవేళ పొరపాటుని ఒకవేళ ఇస్తే అక్కడ గెలవగలడు అనేది గ్యారంటీ లేని విషయం ఉంది. కాబట్టి చూడాలి. ఎమ్మెల్సీ అయితే సేఫ్ సైడ్ కాబట్టి దాన్ని ఆశించాడు, కానీ ఇవ్వలేదు. చూద్దాం. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడుకి, ఎందుకంటే ఒకవేళ సీట్లు తక్కువ ఉంటే ఏమన్నా వర్మ కొంచెం ఫైర్ అయ్యేవాడు, కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కూటమికి చాలా స్ట్రాంగ్గా సీట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మిగతా ఎవరు కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పుడు ఏదో కొంచెం తొగ జాడించాడు, కానీ వర్మ ఏదైతే ఎలక్షన్కి ముందు ఎమ్మెల్యే సీటు నేను లేదు, నేనే పోటీ చేస్తాను పిఠాపురం నుంచి, పవన్ కళ్యాణ్ వేరే చోట నుంచి పోటీ చేయమని కొంచెం మారం చేశాడు. కానీ ఇప్పుడైతే క్లియర్గా ఎక్కడ కూడా, ఎందుకంటే వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడంతో అయితే ఇంకా వర్మకి ఛాన్స్ లేదు. టీడీపీ చెప్పిందే వేదం, టీడీపీ చెప్పిందే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ 5 సంవత్సరాలు కూడా. చూద్దాం మరి వర్మకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఎమ్మెల్సీ అనేది, చూద్దాం, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇవ్వకపోతే మటుకు వర్మ ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో థ్రెట్గా మారుతాడు, పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీకి కావచ్చు. అంటే టీడీపీకి ఏమైనా థ్రెట్ కాదు కానీ ఒక్క నియోజకవర్గం పవన్ కళ్యాణ్, కానీ పవన్ కళ్యాణ్ గెలుపులో కొంచెం థ్రెట్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ఎంత ఇంపాక్ట్ కలిగిస్తాడో 2029 ఎలక్షన్లో.